Thank you, Holy Spirit, Lord. Hallelujah, 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 hallelujah. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల చెంతకు చేరుకున్నాం తండ్రి. మరొకసారి మీ కృపలో మమ్మల్ని నూతన దినాన్ని మాకు ఈవిగా మీరు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు. నూతన దినములోనికి మమ్మల్ని సజీవులుగా మీరు నడిపించినందుకై నీకు స్తోత్రాలు. దయగల దేవా, నీకు వందనాలు. గడిచిన దినమంతా పునరుత్థాన దినమున మమ్మల్ని మీ యొక్క సన్నిధానంలో మీరు కాపాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు, నీకు వందనాలు ప్రభువా. ఉన్నవాడా అనువాడా నీకు స్తోత్రాలయ్యా. నూతన తైలము చేత ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని అభిషేకించండి. క్రొత్త ఆత్మ చేత మమ్మల్ని మీరు తాకండి. క్రొత్త అభిషేకము మా మీద మీరు కుమ్మరించండి. నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Holy Spirit, Lord. Thank you, Holy Spirit, Lord. యేసు, నీకు వందనాలు దేవా. స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, నీకు స్తోత్రములు. నమ్మదగిన సహాయకుడా, నీకు వందనాలయ్యా. నీవు మాత్రమే స్తుతులకు పాత్రుడు, నీవు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. అందును బట్టి నీకు స్తోత్రములు. స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. మీరు మాకు ఇచ్చినటువంటి విమోచన కొరకాయ నీకు స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన విడుదల కొరకాయ నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు మాకు ఇచ్చిన రక్షణ ప్రణాళిక కొరకాయ నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. నీకు వందనాలు. సిలువలో పాపికి విడుదల కలిగెను. కలువరిలో నవ జీవన మొదవెను. సిలువలో పాపికి విడుదల కలిగెను. కలువరిలో నవ జీవన మొదవెను. సిలువ పతాకము జయమును దోచెను.
జయ జయ విజయ సుధా జయ హే మరణములో సహజయములు నారే మరణములో సహజయములు నారే జయమని పాడెదను నా విజయము పాడెదను నా విజయము పాడెదను జయ హే జయ జయ విజయ సుధా జయ జయ దేవ సుధా జయ జయ విజయ సుధా Yeah.
సాక్షిగా నిలిచెను అంతమే సిలువకు వెలసెను జయమని పాడెదను జయము పాడెదను జయమునిచ్చే మా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, సూర్యోదయం మొదలుకొని మరలా సూర్యోదయం వరకు కూడా నామము స్తుతింపదగిన నామం తండ్రి. ఎంత ఉన్నతమైన నామం యేసయ్యా. మా ప్రార్థనలు ఆలకించే దేవా నీకు స్తోత్రములయ్యా. మా భారతదేశంలోనికి మీరు దిగిరండి తండ్రి. పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. అతిగా ప్రభునామమును గణపరుస్తూ శ్రేష్టమైన ప్రార్థన అంశాలను మనం కలిగి ఉన్నాం. దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. నశించిపోతున్న వారిని పట్ల భారము కలిగి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే మరి వారందరి కన్నులు వెలిగించాలి. పరిశుద్ధాత్మ ప్రభావము ద్వారా వారందరూ నూతన జన్మ పొందాలని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మరి నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించుటకు మంచి సమయం ప్రాప్తింపజేయనట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. కోత విస్తారంగా ఉన్నది, కోసేవారు కొద్దిమంది ఉన్నారని దేవుడు చెప్పాడు. కనుక కోత వారిని పంపమని మనం వేడుకుంటున్నాం. దేవా, కోత వారిని పంపండి, లేని మమ్మల్ని వాడుకోనండి, మీ ఆత్మచేత నింపండి అని మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మంచి స్వార్థీకులను దేవుడు లేవనెత్తినట్లుగా ప్రార్థన చేద్దాం. అదే రీతిగా దేవుని బిడ్డలారా, మరి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యను అనేశ్వరం చెప్పినాడు. ఈరోజు సత్యము అనేకులకు బయలుపరచబడాలి. మరొకసారి మనం ప్రార్థన చేద్దాం. సత్య సాహిత్యం ఓఫర్ మినిస్ట్రీస్కు దేవుడు అప్పగించినాడు. మరి దైవజనుల యొక్క గ్రంథాలందరూ చదివి సత్యాన్ని గ్రహించుటకు దేవుడే కృపను అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం.
అదే రీతిగా అయ్యగారి యొక్క ప్రసంగాలు దేశ విదేశాల్లోనికి కూడా వెళ్ళాలి, అన్ని దేశ భాషల్లోనికి అది మార్చబడాలి. మనము ప్రార్థన చేద్దాం, AI ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించినట్లుగా దాసుని ప్రసంగాలు భూప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశ భాషల్లోనికి వెళ్ళినట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సకల అంశాలను బట్టి నా అందరూ ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తాం. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడ, రక్షక, మహాప్రభు, నీకు వందనాలు, స్తుతులు, యేసయ్యా నీకు వందనాలు ప్రభు. అతనైనా అతనైనా ఇదిగో ఉదయకాల సమయమందు మమ్మల్ని సిల్వ రక్తము చేత మమ్మల్ని అయా మేము చేసిన ప్రతి తగ్గుదాలను ప్రభు, నేను దోషాలను మీ రక్తము చేత కడిగారు. నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువ. కనికరం గల తండ్రి నీకు స్తోత్రాలు, మన్నించే ప్రేమ నీకు వందనాలు, స్థుతులు స్తోత్రాలు. అయ్యా తని నాయన మా మనం ఆలకించి ప్రభాతని మా పాప దోషాలన్నీ మీ సిల్వ రక్తం చేత శుద్ధులుగా చేసి ప్రభాతనైనా మమ్మల్ని పరిశుద్ధపరిచిన పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు, స్థుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమైన గొప్ప తండ్రి నాయన మరొకసారి మమ్మల్ని సజీవ లెక్కల్ని నిలబెట్టావు, నీకు వందనాలు. ఇది నాడు చూడలేకరేంద్రో అయా కాలం చేసినప్పటికీ ప్రభా మమ్మల్ని మాత్రం మీ సజీవ లెక్కలు ఉంచారు, నీకు వందనాలు. మీ గొప్ప ప్రణాళిక కొరకై నీకు వందనాలు అయ్యా. కేవలం మీ కృపను బట్టి ప్రభావ మేము బ్రతికి ఉన్నాం, నీకు వందనాలు, స్థుతులు స్తోత్రాలు. ఉదయకాల సమయం మంది కడగబడిన హృదయాల చేత కొన్ని ప్రార్థన పట్టుకొని వస్తున్నాగా దయపాలించండి, ఆమెను పలకమని ప్రార్థిస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయం మంది ప్రభువా అయ్యా గొప్ప తండ్రి నాయన రక్షణ పొందని వారి కొరకై ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. అయా రక్షణ పొందక ఎందరో ఉన్నారు నాయన, వారందరి కొరకై ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి నాయన మీరు దిగి వచ్చి ప్రతి ఒక్క హృదయాల్లో కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో, ఎక్కడైతే వింటూ ఉన్నారో వారందరూ హృదయాల్లో కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన వాళ్ళు వింటున్నాగానే వాళ్ళ హృదయాలను మేము దర్శించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. మీ వైపు త్రిప్పుకోమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. అనేక మంది సువార్త రక్షణ పొందులకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం, నీకు స్తోత్రాలు. అయా సువార్థికులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు మీరు సువార్థికులుగా అయ్యా తీర్చిదిద్దండి, నీకు వందనాలు ప్రభుత్వం. నేను అయా ప్రతి ఒక్క యవ్వనస్తులు సువార్థికులు తయారవుదురు కాక ప్రార్థిస్తున్నానికి స్తోత్రం. వ్యర్థమైన వాడిని వదిలిపెట్టేసి ప్రభా నీ వైపు చూచుటకు, నీలో ఆనందించుటకు, అయా నీ చరిత్రను ప్రకటించుటకు ప్రభుత్వం ఆనందించే వారిగా తయారు చేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రం. గొప్ప తండ్రి నీకు వందనాలు. అనేక మంది ప్రభుత్వం నీ కొరకు పట్టబడుదురు కాక ప్రార్థిస్తున్నాం, నీకు స్తోత్రాలు. అయా ప్రతి ఒక్క యవనస్తులు ప్రభుత్వం నైనా నీ అయ్యా చేతిలో బలమైన పాత్రగా వాడబడడానికి సహాయం, దుష్టుని చేతి నుంచి ప్రతి ఒక్క యవనస్తులను విడిపించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. సమస్త అనుబంధాలను నీ వైపు అయా మళ్లించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. అయా సమస్తమైన అటాచ్మెంట్స్ అన్ని కూడా నీ వైపు మళ్లించబడడానికి సహాయం కనికరంగా తండ్రి నీకు వందల కార్యం జరిగించండి, నీకు స్తోత్రాలు. అయా లోకమంతా ప్రభుత్వం నేను సువార్త వ్యాప్తితో నింపబడును కాక ప్రార్థిస్తున్నావు. సువార్తకు వ్యతిరేకంగా రూపబడుతున్న ప్రతి వ్యక్తి శక్తి కానీ రాజకీయ కుట్ర కానీ అయ్యతనే లయమైపోవాలని ప్రార్థిస్తున్నావు. దేవానికి వందనాలు, మీ కార్యం జరిగించండి, నీకు వందనాలు. సువార్త ప్రకటిస్తున్నాగా అవి అనేక మంది అడ్డగిస్తూ ప్రభాతాన్ని నేను దూషణ పాలు చేస్తూ ఉన్నారు నాయన, వారిని కఠినంగా శిక్షించామని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు ప్రభాతాన్ని నాయన. యేసయ్యానికి వందనాలు. స్వేచ్ఛగా ప్రకటించుకునే అయాతనే నాయన కార్యం జరిగించామని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు ప్రభాతాన్ని నాయన. అలాగనే ప్రభాతాన్ని నాయన సువార్త విని ఉండి ప్రభాతం రక్షణ పొంది ఉండి ప్రభాతాన్ని లేఖన సారాంశన బోధన అంగీకరించక ఉన్నవారు అనేక మంది నాయన, వారి కొరకే ప్రార్థిస్తున్నాం, వారిని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం, స్తోత్రాలు. వారిని ప్రభాతాన్ని నైనా అయా ప్రభాతాన్ని మీరు దర్శించండి ప్రభాతం. వారి గురుడితనాన్ని మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాం, వారి కన్నులను వెలిగించమని ప్రార్థిస్తున్నాం, స్తోత్రం. అయా నీకు వందనాలు. సత్యాన్ని దగ్గరకు వచ్చిన దూషిస్తున్న వారు ఉన్నారేమో ఆయన, వారిని కూడా ఒకసారి దర్శించండి, మీ కృప చేత వారిని దర్శించండి, వారికి మరలా తెలియపరచమని ప్రార్థిస్తున్నాం, స్తోత్రం. సత్యాన్ని అనుగ్రహించే మనసును అనుగ్రహించండి, సత్యాన్ని స్వీకరించే మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క విశ్వాస ప్రతి ఒక్క పాస్టర్ కూడా ప్రభావం అయినా ఇగో సత్యాన్ని అంగీకరించే మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాడు, స్తోత్రాలు. గొప్ప తండ్రి నీకు వందనాలు. లేఖన విరుద్ధమైన ప్రతి బోధ పెళ్లగించబడును గాక. అయ్యా తనని నాయన అసిద్ధ బోధలని కాలిపోవును కాక, యజబేలు బోధలని కాలిపోవును కాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా తన నాయన లేఖన సారాంశమైన బోధనే ప్రభావం నాయన ఇగో నాయన ప్రతి సంఘంలో అయా బోధించడానికి సహాయం దయచేయండి, స్తోత్రాలు ప్రభావం. సంఘ వీటిగా మీద నుంచి వస్తున్న అసిద్ధ బోధలన్నీ వేస్తున్నామో లయమైపోవును కాక అని ప్రార్థిస్తున్నాం, స్తోత్రం. కనికరంగా తను మీ కార్యం జరిగించండి, మీ దాసుని చేత మీరు రాయించిన గ్రంథాల కొరకే నీకు వందనాలు. ఇంకా అనేక భాషలు తర్జుమవటకు కూడా మీరు ఆర్థికంగా దీవించండి, అనేక భాషలు తర్జుమవటకు సహాయం దయచేయండి, నీకు స్తోత్రాలు. అద్భుతమైన పరిచర్య మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు. అయా గొప్ప తండ్రి నీకు వందన. ఆర్థికంగా దీవించండి, ఆర్థికంగా అప్పులన్నీ తొలగించి వేయమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు ప్రభావం.
అయ్యా కనికరంగా తండ్రి నీకు వందనాలు. అయ్యా నాయన అలాగే మీ దాసులందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని అభిషేకించండి, కృప చూపించండి, బలపరచండి, ప్రయాణంలో తోడుగా ఉండండి, క్షేమం నుండి గ్రహించండి. అయ్యా నూతన ద్వారాలు తెరవండి, సంఘాలను వృద్ధిపరచండి. అయ్యా మీ సేవకులకు ఇచ్చిన కుటుంబాలను దీవించండి. ఆ కుటుంబాల్లో ప్రతి ఒక్కరు నీ ఆత్మ పూర్ణులై ఉండడానికి సహాయం దయచండి. నీకు వందనాలు. అయా సంఘాలు సేవకులకు ఇచ్చిన పిల్లలను కూడా ప్రవర్తన అయినా అయ్యా ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్రవక్తని వల్ల ఉండడానికి సహాయం దయచండి. నీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన సంఘాలను వృద్ధిపరుస్తూ సంఘాలను ప్రవర్తన విస్తరింపచేస్తూ అనేకమైన చోట్ల వారికి ద్వారాలు తెరిచి అద్భుతమైన పరిచయం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సేవకులుకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అలాగనే ప్రభుత్వం అయినా దేవదర్శన దినోత్సవం కొరకు కొంత థాయిలాండ్లో జరగబోతున్నాం. కృప చూపించండి, దయపాలించండి. దానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని పంపమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అద్భుతంగా మీరు జరిగించమని దానికి ఎవరెవరైతే వెళ్ళాలని ఆశ కోరున్నారో మరి ఆర్థికంగా సహాయం దయచేయండి, ప్రయాణంలో క్షేమం దయచేయండి. నీకు వందనాలు. అక్కడ అద్భుత కార్యం జరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయ్యా మరి ప్రభా తండ్రి అక్కడ జరుగుతున్న మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని బట్టి ఆయా జనులందరూ ప్రభా అక్కడ ఏమి జరుగుతుందని తేరి చూచుటకు సహాయం దయచేయండి. ఆనాడు ఆదిమ అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు జనులు ఎలాగో ఆశ్చర్యపోయారు. ఆ దినాన్ని కూడా ఆశ్చర్యపోతులు కాకని ప్రార్థిస్తున్నాం. అనేక మంది కూడా దాని వైపు చూస్తూ అయాదనైన సర్వశక్తంలోకి రాబోతున్నారు కనుక నీకు వందనాలు. అనేక మంది రక్షణ పొందబోతున్నారు కనుక నీకు వందనాలు, స్తోత్రాలు. దానికి ఆటంకంగా రూపింపబడుతున్న ప్రతి దురాత్మ శక్తుల ప్రభావం నజరేయుడైన యేసునామములో లయపరుస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా మీరు దిగి వచ్చి కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీకు వందనాలు ప్రభు. మరి ఒకసారి అయ్యగారిని జ్ఞాపకం చేసుకోండి, సేవకులందరికీ జ్ఞాపకం చేసుకుని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని అభిషేకించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా రక్షణ పొందిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందడానికి సాయం తెచ్చిన అనేక మంది స్వార్థికులు మీరు లేవనెత్తబోతున్నారు. నీకు వందనాలు. ప్రతి ఒక్క యవనస్తుని మీ కొరకు పట్టబడిపోతున్నారు కనుక నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మనం మర్చిపోతే క్షమించి నా ప్రార్థనను అంగీకరించారని అయ్యాతని నేను విశ్వసిస్తూ అయ్యా మీరు ఆమెను పలికారని నమ్ముతూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. సంఘ ప్రతిరూపము పరమయెరూషలేము, సంఘ ప్రతిరూపము సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నిత్యము నీతోనే నా నివాసము, నిత్యము సీయోనులో స్థిరమైన పునాది నీవే నా జీవితము నీవే నా జీవితము అమర్చుచున్నావు. సీయోనులో స్థిరమైన పునాది సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, నా దివ్య నగరిలో
తండ్రి, దయగల దేవా, మీ ఘనమైన నామని వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ పాదముల చెంత చేరి అయా మీ నామాన్ని గణపరచుటకు, కీర్తించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకై నీకు స్తోత్రాలు. ఏ పాటి వారము తండ్రి, కొంతసేపు కనబడేంతలో మాయమైపోయా వీరు వంటి బ్రతుకులు. అయా నీటి బుడగలాంటి మమ్మల్ని మీరు కాపాడుతున్నారు. మకమకలాడుచున్న జనపనార వత్తిని మీరు ఆరిపోనివ్వడం లేదు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ చీకటి లోకములో, ఈ పాడు లోకములో, ఈ అంధకార సంబంధమైనటువంటి రాజాధిపతి సాతాను అధికారం కింద ఉన్నటువంటి ఈ లోకంలో నీ కొరకు నా తండ్రి మేము పరిమళించుటకు, పరిమళ సువాసనగా జీవించుటకు, వేకువనే నీ నామాన్ని బట్టి కీర్తించుటకు అయా మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అపవాది సిగ్గుపడుతున్నాడు. అయా ఇది మనకు అవమానకరంగా ఉన్నది కనుక నీకు వస్తుంది. నీ బిడ్డలు లేచి నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నప్పుడు, నీ బిడ్డలు రాత్రంతా ప్రార్థిస్తున్నప్పుడు, నీ బిడ్డలు మానక స్తుతిస్తూ ఉన్నప్పుడు అపవాది ఓడిపోతున్నాడు కనుక నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, ఇది వరకు అనేక అంశాలను ఇస్తలేదు గోచాడినాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని మీరు సెలవిస్తూ వచ్చారు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది ఆయన చేస్తాడు అనే వాగ్దానం మాకున్నది తండ్రి. కనికరించండి ప్రభువా. మరొకసారి ఇంకెన్నో శ్రేష్టమైన అంశాలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఆర్థిక పరమైనటువంటి నా తండ్రి ఇష్యూను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఓఫర్ మినిస్ట్రీస్ సత్యాన్ని మోస్తున్నటువంటి సంఘము, నీ సంకల్పాన్ని మోస్తున్నటువంటి సంఘము, సత్య ప్రత్యక్షతను మీరు మాకు ఇచ్చినారు అయ్యా. మరి ఆ సత్య ప్రత్యక్షత ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ధనము, 100 కోట్ల ధనము కావాలి ప్రపంచమంతా సత్య సువార్త వెళ్ళడానికి. దయగల తండ్రి, మీ అద్భుత కార్యాలు జరిగించండి అయా. పాపాత్ముల ధనము నీతిమంతుల కొరకు దాచబడి ఉన్నదని మీరు సామెతల గ్రంథం సెలవిస్తూ వచ్చారు. ఆ దాచబడిన ధనమును మీకు ఇస్తారని మీరు వాగ్దానం చేసిన విషయాలు, దాచబడిన ధనమున్న తండ్రి 2026లో మీరు మాకు ఇవ్వండి. సాతాను ఎక్కడెక్కడైతే సత్యానికి ఉపయోగపడకుండా ధనాన్ని దాచిపెడుతున్నాడో వాడి ధనమంతా యేసు నామంలో సత్య సేవ కొరకు అది ఉపయోగించబడునుగా కానీ మేము ప్రార్థన చేస్తాం. మీ ఆత్మకార్యాలు జరిగించండి. మీ దాసునికి ప్రత్యేకంగా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ప్రతి సావకునికి, ప్రతి సత్య సావకునికి శ్రేష్టమైన ఆరోగ్యం మీరు అనుగ్రహించండి. ఆర్థిక సమృద్ధి, ఆర్థిక దీవెనతో పాటు ఆరోగ్యపరమైన దీవెన కూడా మీరు అనుగ్రహించండి. స్తోత్రాలు అయ్యా. మా దేశంలో జరుగుతున్నటువంటి మత ఛాందస్తవాదాలు జరిగిస్తున్నటువంటి దాడులు, అడుగడుగున సేవకుల మీద, సంఘాల మీద, విశ్వాసుల మీద జరుగుతున్నటువంటి చీకటి దాడులను మీరు అరికట్టండి. మీరు అరికట్టడానికి దిగరమ్మని మేము వేడుకుంటున్నాం. నువ్వు ఉన్నవాడు, అనువాడు అయా. మీరు అయా, నువ్వు కనబడని దేవుడు కాదు, కనిపించే దేవుడు. మీరు కనబడండి మా దేశానికి. ఒకసారి ప్రభువా మా దేశం మీద మీ ఆత్మకార్యం జరిగించమని వేడుకుంటున్నాం. సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. మరొకసారి మా చిన్న సంఘమును మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ కృపను బట్టి మరి 16-17 సంవత్సరాలు నడిపించినారు, ఇంకా ముందుకు నడిపించడం కూడా నువ్వు సమర్థుడవు మేము నమ్ముతున్నాం. అద్భుత కార్యాలు మీరు మాకు ఇచ్చిన విశ్వాసాలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దయగల దేవా, మరి నేటి దినమున హైదరాబాద్ అయా సెంట్రల్ చర్చ్లో జరగబోతున్నటువంటి యూత్ కాన్ఫరెన్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఏర్పాటు చేస్తున్నటువంటి సెంట్రల్ చర్చ్ యూత్ని మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క కార్యక్రమం అద్భుతంగా మీరు జరిగించండి, ఎటువంటి ఆటంకాలు లేకుండా అయా అది ఘనంగా జరగడానికి మీరు కృపను అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు అయా. మరొకసారి ఎలిషన వాళ్ళ కుటుంబాన్ని బట్టి, వాళ్ళ కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి అయా. మీరు మాకు ఇచ్చిన వ్యాపారం జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థనలు ఎక్కిపిస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి. నా మీద తమ్ముని శేషరవాణను మీరు జ్ఞాపకం చేసుకుని, రవేణను జ్ఞాపకం చేసుకుని దాసుని ముట్టండి. అదే రీతిగా గోపేనను బట్టి ప్రార్థన చేస్తున్నాం. తనకున్నటువంటి ఆ యొక్క పెరాలసిస్ సమస్యను వేస్తున్నాం, అలా గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. విడుదల దయచేయండి. కిందరైతే అనారోగ్యంగా బాధపడుతున్నారు వారందరినీ మీరు ముట్టండి తండ్రి అయా. మరొకసారి దినంలో మేము వెళ్తుండగా మీ శక్తి మాకు కావాలి, మీ నడిపింపు మాకు కావాలి, వాక్యం ద్వారా కలిగే బలం మాకు కావాలి. మనదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ప్రార్థించమన్నాం. ఈనాటికి మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాకు అనుగ్రహించండి. నీ వాక్యాన్ని వెల్లడిపరచండి. దయగల తండ్రి, నీ దాసుని నోటికి మీ మాటలు అందించండి. ఈ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామమున ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి.
ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము. దయచేసి ముప్పై 35వ వచనం చదువుతున్నాను. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 35వ వచనం. అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడినటువంటి దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. చదువుమన్న లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1950లో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వచ్చింది. 1947లో ఇండిపెండెన్స్ డే వస్తే 3 సంవత్సరాల కాల వ్యవధి తర్వాత పరిపూర్ణంగా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు దేశాన్ని పరిపాలించుకోవడానికి, అధికారం వీరి చేతిలోనికి రావడానికి 3 సంవత్సరాల టైం పట్టింది స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో మన దేశ పెద్దలు, స్వాతంత్ర సమర యోధులు, ఎందరో మహానుభావులు, వారందరికీ మా వందనాలు. దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి మరి వీరులు, ధీరులు ఎందరో ఉన్నారు. వారందరి కృషి, వారందరి పోరాట ఫలితంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మన భారతదేశానికి గణతంత్రం వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి దినాన్ని పురస్కరించుకొని ఈ వేకువజామున మరి దేశమంతా పండుగ జరుపుకుంటూ ఉన్నది. చాలా సంతోషకరమైన దినం ఇది. అందరికీ సంతోషకరమైన దినం. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన శుభ తరుణం. కానీ ఈ యొక్క దినాన స్వతంత్ర భారతదేశంలో చాలామందికి స్వాతంత్రం లేదు. స్వతంత్ర భారతదేశంలో ఇంకా చాలామంది స్వాతంత్రం లేని వారిగా బ్రతికే పరిణామాలు ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. స్వతంత్ర పోరాటం చేసినటువంటి సమరయోధులలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, భారతదేశ పౌరులు అందరూ ఉన్నారు. ఒక మతానికి చెందిన వారు పోరాటం చేస్తే స్వాతంత్రం రాలేదు. స్వతంత్ర పోరాటంలో క్రైస్తవులు ఉన్నారు, స్వతంత్ర పోరాటంలో హైందవులు ఉన్నారు, స్వతంత్ర పోరాటంలో మరి నాస్తికులు ఉన్నారు, స్వతంత్ర పోరాటంలో ముస్లిమ్స్ ఉన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చింది. అది ఒక మరి బ్రిటిష్ బానిసత్వం నుండి, బ్రిటిష్ పరిపాలన నుంచి మాత్రమే స్వాతంత్రం వచ్చింది. కానీ భారతదేశంలో మతపరమైన స్వాతంత్రం లేదు అని ఎందరో చెప్పినారు. భారతదేశంలో కులపరమైనటువంటి స్వాతంత్రం లేదు. స్వతంత్ర భారతదేశంలో ఇంకా దళితులు అంటరాని వారుగానే ఉన్నారు, ఇంకా బానిస బతికే బ్రతుకుతున్నారు. స్వతంత్ర భారతదేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి యొక్క విభేదము ఇంకా కొనసాగుతూనే ఉన్నది.
అది పోనంత వరకు మన భారతదేశానికి స్వాతంత్రం రానట్టే. అంటరాని వారు ఎంచబడుతున్న వారు ఎందరో ఉన్నప్పుడు ఎక్కడ స్వాతంత్రం వచ్చిందని ఈ వామపక్ష భావాలు కలిగినటువంటి వారు మాట్లాడుతూ ఉంటారు. అది వాస్తవం. కులాల వారీగా చూస్తే స్వాతంత్రం రాలేదు, మతాల వారీగా చూస్తే స్వాతంత్రం. భారతదేశం నుంచి ముస్లింలను తరిమి కొట్టాలి, భారతదేశం నుంచి క్రైస్తవులను తరిమి కొట్టాలి, వీరు ఈ దేశానికి దోచుకోవడానికి వచ్చారు అని ఈరోజు మత ఛాందస్తవాదులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎక్కడైనా ముస్లింల మీద దాడులు చేస్తే, ఎక్కడైనా క్రైస్తవుల మీద దాడులు చేస్తే వాళ్ళు చెప్పుకునే మాట ఏంటంటే హైందవులలో చైతన్యం వస్తున్నది, హైందవులలో చైతన్యం వస్తున్నది. ఏ రకమైన చైతన్యమో ఇది అర్థం కాని చైతన్యం. సాటి హైందవ సోదరుడు సాటి భారతీయుని హింసించడము చైతన్యమా? సాటి సహోదరుడు ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా యాజ్ ఎ ఇండియన్స్గా మరి వారిని చంపడము కొట్టడము చైతన్యమా? దేశం కొరకు పోరాటం చేస్తున్నాం, ముస్లింలను తరిమి కొడుతున్నాం, దేశం కొరకు పోరాటం చేస్తున్నాం, క్రైస్తవులను ఈ యొక్క రోహింగ్యాలను తరిమి కొడుతున్నామని ఈరోజు మరి మాట్లాడుతున్నటువంటి వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం. మరి దయచేసి ఇంత మరి పోరాట పటిమ కలిగినటువంటి యొక్క స్వాతంత్ర సమరయోధులు ఈ తరంలో వీరందరినీ మరి బార్డర్లకు పంపిస్తే చాలా బాగుంటుందని కంచె ఐలయ్య గారు అన్నారు. అంత యుద్ధ పటిమ ఉన్నది కదా వీరికి. వీళ్ళందరూ ఇటు మరి మతాల పేరుట కులాల పేరుట హల్లెలు సృష్టిస్తూ ప్రాంతాల వారిగా విభజిస్తూ మతాల పేరిట హింసాకాండాన్ని జరిగిస్తున్నారు కదా. మరి వీరికి కనీసం కొంచెం బార్డర్లలో పెడితే అటు పాకిస్తానో ఇటు చైనానో ఇటు లేకపోతే చుట్టుముట్టున్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మన దేశం మీదకి మరి పొంచి ఉన్నటువంటి ఆ యొక్క కంట్రీస్తో యుద్ధం చేయడానికి వీరిని పంపాలి అంటాడు. అక్కడికి వెళ్ళరు వీరు. అక్కడనేమో దేశం కొరకు రాత్రింపాలు ఆర్మీ జవాన్లు పోరాడుతూ ఉంటారు. చలినక ఎండనక వాననక కావలి కాస్తున్నారు దేశ నలుమూలల సరిహద్దులలో. కానీ లోపల ఉన్నటువంటి ఏంటంటే ఈరోజు భారతదేశానికి ప్రమాదం బయట దేశ పొందుతో కాదు, ఏ పాకిస్తానో ఏ ఆఫ్ఘనిస్తానో ఏ చైనాతోనే మనకు ప్రాబ్లం లేదు. ఈరోజు ప్రాబ్లం అంతా లోపలనే ఉంది. బయట దేశం నుంచి వచ్చి పరిపాలిస్తున్న వారిని ఎల్లగొట్టినాం. బ్రిటిష్ వారు వెళ్ళిపోయినారు, స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కటి హ్యాపీగా బతుకుతున్నాడంటే ఒకరికి సంతోషం లేదు. భౌతిక సంబంధమైన స్వాతంత్రం వచ్చింది కానీ అంతరంగ సంబంధమైన స్వాతంత్రం రాలేదని మహాత్మా గాంధీ గారు అన్నారు. బ్రిటిష్ వారి నుంచి నా దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఒక ఆడపిల్ల అర్ధరాత్రి రోడ్డు మీద స్వేచ్ఛగా నడుచుకుంటూ పోయినప్పుడు అసలైన స్వాతంత్రం వస్తుందని చెప్పేసి మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి మాట. అంటే ప్రమాదము బ్రిటిష్ వారితో కాదు బాబు, ప్రమాదము భారతీయులు కొంతమంది మత ఉన్మాదులతోనే ప్రమాదం. మతం పేరుట మానభంగాలు చేస్తున్న వారితో ప్రమాదం, మతం పేరుట హింసలు జరిగిస్తున్న వారితోనే దేశానికి ప్రమాదం. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినాన్ని పురస్కరించుకొని మనం దేవస్థానంలో మరి మన దేశానికి స్వాతంత్రం వచ్చినందుకు సంతోషపడాలను, జరుగుతున్నటువంటి మతపరమైనటువంటి దారుణాలు, మతపరమైన హింసాకాండను గుర్తు చేసుకొని బాధపడాలను అర్థం కాని పరిస్థితి. దేవుడే మన దేశాన్ని కనికరించాలి. ఏ దేశంలో కూడా ఇటువంటి పరిణామాలు జరగవు, మతం పేరిట హింసలు జరగవు. అమెరికా లాంటి అగ్రరాజ్యం, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజ్యం, అక్కడ వెళ్ళి మనం ఏ మతాన్నైనా ప్రకటించుకోవచ్చు. అక్కడ స్వేచ్ఛ ఉంది. హరే కృష్ణ మూమెంటు అమెరికాలో ఈరోజు కొనసాగుతుంది. ఇస్లాం కంట్రీస్ వాళ్ళు వెళ్ళి ఎందరో వారు మసీదులు కట్టుకుంటున్నారు, మంచిగా స్వేచ్ఛగా నమాజ్ చేసుకుంటున్నారు, వారు అక్కడ కూడా బ్రతుకుతున్నారు. మరి ఎప్పుడు అమెరికా ప్రభుత్వము దిస్ ఇస్ నాట్ రైట్ వే, మీరు వేరే మతాన్ని ప్రచారం చేయొద్దు, మాది క్రిస్టియన్ కంట్రీ కాదు అన్నారు వాళ్ళు. అన్ని మతాలకు వీఆర్ లిబరేటెడ్ పీపుల్, స్వతంత్రం ఉంది, మనమంతా వసుదైక కుటుంబం అనేటటువంటి ఆ స్పృహలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏ మతం ఏ దేశంలో కూడా మతాల పేరిట హింసాకాండ జరగదు. ఈరోజు
ఇజ్రాయెల్ దేశం గగనతలాన్ని పరిపాలిస్తున్నది. ఆకాశానికి రాజు ఏ దేశమయ్యా అంటే ఇజ్రాయెల్ దేశం, ప్రపంచంలో. అక్కడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు. మన భారతీయులు కూడా ఎంతోమంది హైందవులు అక్కడ పోయి ఉన్నారు. ఎప్పుడు నువ్వు మా దేవుడిని, మా మతాన్ని స్వీకరించలేవు కదా, మా దేశంలో నువ్వు ఉండకూడదు, వెళ్ళిపోమని ఇజ్రాయెల్ దేశం అన్నది. భారతీయులే అంటున్నారు. యేసు ప్రభుని నమ్మితే మీరు విదేశాలకు వెళ్ళిపోవాలి, అల్లాని నమ్మితే మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి, మరి మీరు క్రైస్తవులు అయితే అమెరికాకి వెళ్ళిపోవాలి అంటున్నారు. దేవదేవత నా కార్యం జరిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి క్రైస్తవులు అయినందుకు అమెరికాకు పోతే అగ్రరాజ్యంలో మనకు సిటిజన్షిప్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి హైందవులందరినీ, దేవుని నమ్మినటువంటి హైందవుల్ని అటు అమెరికా, ఇటు ఇంగ్లాండ్, అటు ఇజ్రాయేల్, ఇవన్నీ భారతదేశానికి పంపించేసి దేవుని నమ్మినటువంటి క్రైస్తవులందరినీ ఆ దేశాలు పిలుచుకున్నారనుకో, ఇంకా అంతకన్నా అదృష్టం ఏముండదు. జరుగుతుంది అది. ఈ మతపరమైనటువంటి చీకటి సామ్రాజ్యము భారతదేశంలో కొనసాగుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తుల కార్యంలో మనం గమనించినట్లయితే, నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నేను నిన్ను అధికారిగా, ఏంటండి దేవుడు అంటున్నాడు, మోషేను అతనికి పొదల్లో కనబడినటువంటి దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపాను. దేవుడు కొంతమందిని అధికారులను, కొంతమందిని విమోచకుడిగా దేవుడు పంపేవాడై ఉన్నాడు భూమి మీదికి. ఏ విషయంలో వీరు విమోచిస్తారు? భారతదేశం నుంచి మరి బ్రిటిష్ యొక్క చీకటి సామ్రాజ్యం నుంచి విమోచన దొరికింది కొంతమంది స్వతంత్ర పోరాట యోధుల ద్వారా. కానీ చీకటి అనేటటువంటి సామ్రాజ్యం నుంచి విడుదల ఎలాగ దొరుకుతుంది? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మనుషులకు విడుదల ఎలాగ దొరుకుతుంది? ప్రతి ఒక్కరము మరి తజోగుణము, రజోగుణం అని చెప్తాం కదా. చీకటి గుణాలు ఉన్నాయి, వెలుగు సంబంధమైన గుణాలు ఉన్నాయి. ప్రతి మతం వారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మన భారతదేశంలో ప్రత్యేకంగా అందరికీ ఎరిగినటువంటి ప్రార్థన, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వస్తల అన్యదా శరణం మమ అని ప్రతిరోజు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అంటే అసత్యములో ఉన్న మమ్మల్ని సత్యంలో నడిపించు దేవా, చీకట్లో ఉన్న మమ్మల్ని వెలుగులో నడిపించు ప్రభువా అని ప్రార్థనలు చేస్తున్నారు. మరి ఎక్కడ ఈ విమోచన ఎలాగో దొరుకుతుంది? భౌతిక సంబంధమైన విమోచన దొరకడానికి కొంతమంది స్వతంత్ర పోరాటం చేస్తున్నారు, ప్రాణాలు త్యాగాలు చేస్తున్నారు, ఏదో చేసి జరిగింది. మొత్తం మీద ఇప్పుడు ఎవరు లేరు. వాళ్ళు మన దేశానికి స్వాతంత్రం తీసుకొని ఎవరు లేరండి. తెచ్చిండ్రు, సరే వాళ్ళు వెళ్ళిపోయినరు. వాళ్ళ ప్రయత్నం ఏదో స్వతంత్ర పోరాటం కొరకు వాళ్ళు చేసిర్రు. కేసీఆర్ గారు తెలంగాణ మూమెంట్ తీసుకున్నప్పుడు, అంతకుముందు చెన్నకేశవరెడ్డి వీళ్ళందరూ ఎందరో పోరాటం చేశారు. కానీ కేసీఆర్ టైంలో వచ్చింది. ఆయన పోరాటం చేయడం ఆయన ఉద్దేశం ఏంటంటే, నా తెలంగాణ ప్రజలు బాగుపడాలి, నా తెలంగాణ బిడ్డలు చదువుకున్న వారికి మంచి ఉద్యోగాలు రావాలి, ఏవో కొన్ని ఆశయాలు ఆయనకు ఉన్నాయి. మరి భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ఆశయాలు మనకు తెలియదు. స్వాతంత్రం తీసుకొస్తామన్న బాబు మేము బ్రిటిష్ వాళ్ళ నుంచి, మీరు అందరూ కొట్టుకు సావండి, మతాల పేరిట కొట్టుకు సావండి, కులాల పేరిట కొట్టుకు సావండి, అంటరానితనం చేత మీరు విభేదించబడండి అనేది వాళ్ళ ఉద్దేశమా? కాదు కదా. మరి వీళ్ళందరికీ ఇది వాడు దొర. ఈరోజు భారతదేశంలో దొరలు, పటేళ్ళు అని పిలువబడుతున్న వారికి కూడా దొర ఉండేవాడు. వాడు వెళ్ళిపోయాడు. ఆ దొర వెళ్ళిపోయాడు. ఆ దొరతో ఉన్నటువంటి సమస్య మనకు లేదు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి దొరల చేత సమస్య ఉన్నది. దేవుని బిడ్డలారా, విమోచకులు కావాలి. ఒకప్పుడు భౌతికంగా మన దేశానికి పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మరి శాంతియుత పోరాటం చేసి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, ఇంకెంతోమంది పోరాట యోధులు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినట్లుగా యేసుప్రభుల వారు ఈ పాపముల చేత, అపరాధముల చేత పడి ఉన్నటువంటి జనాంగానికి, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ దేశం వారైనా, భూలోకానికి ఆయన విమోచకుడు. పాపి అన్న ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి విమోచన యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. ఇక్కడ మోషేను దేవుడు విమోచకుడిగా నియమించాడు. ఎందుకు తెలుసా? ఐగుప్తుకు బానిసలుగా వాళ్ళు ఉన్నారు కొన్ని సంవత్సరాలు. 250 ఏళ్ళు వారు పరిపాలన చేస్తున్నారు. ఆ జనాంగానికి విడిపించడానికి
ఒక విమోచకుడుగా మోషేను దేవుడు పంపినాడు. ఆ బానిసత్వం నుంచి విడిపించినాడు. వెట్టి చాకిరి, భయంకరంగా వెట్టి చాకిరి చేసుకుంటున్నాడు. పుండు పెడతలేడు ఆ యొక్క ఐగుప్తు రాజు. ఆ చీకటి సామ్రాజ్యము పరిపాలన జరిగింది. విమోచన దొరికిందండి మోషే అనే ఒక్క మనిషి ద్వారా. ఆ ఒక్కడు తెగించి పోరాటం చేయడానికి పూనుకున్నాడు. దేవుడు ఆ వ్యక్తి ద్వారా అద్భుతాలు జరిగించినాడు. విమోచన వారికి దొరికింది. కానీ బాహ్య సంబంధమైన విమోచన అది. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయినటువంటి ఆస్థితిలో నుంచి విమోచన కాదు వారికి. భౌతిక సంబంధమైన విమోచన దొరికింది. కానీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన వారికి విమోచన యేసుక్రీస్తులో ఉన్నది. చీకటి రాజ్యము కింద ఉన్నటువంటి మనుషులకు వెలుగు యేసుక్రీస్తులో ఉన్నది. యేసుక్రీస్తు విమోచకుడు ఆయన. భారతదేశానికి మాత్రమే కాదు, భూ ప్రపంచానికి విమోచకుడు ఆయన. విమోచన యేసుక్రీస్తులో దొరుకుతున్నది. కానీ అందరూ విమోచన కిందికి రారు కదా. ఐగుప్తుల్లో ఈ విమోచన ప్రక్రియను ప్రారంభించినటువంటి మోషేకు అటు ఐగుప్తు జనాంగం ఎవరన్నా వచ్చిరా? ఎవరు రాలే. ఏర్పాట్లో ఉన్న వాళ్ళు వచ్చారు విమోచన క్రయధనం కిందికి. దేవుని బిడ్డలారా, పస్కా బలి పశువు కిందికి ఏర్పాట్లో ఉన్న వాళ్ళు వచ్చారు. దేవుని ఏర్పాట్లు అబ్రహాం సంతానం వాళ్ళు వచ్చారు. కానీ ఈరోజు మనం గమనించాలి, విమోచన భారతదేశంలో భూమి మీద ఈరోజు వినబడుతూ ఉన్నది. స్వాతంత్రం ఇచ్చే నియమము కనబడుతూ ఉన్నది. ఏ మనిషి అయితే సతమతమవుతున్నాడో, మరణం తర్వాత ఏం జరగబోచున్నదో, ఏ మనిషి అయితే కృంగిపోతున్నాడో, మరణ దినములు దగ్గర పడుతున్న కొద్దీ నా యొక్క ఆత్మ ఎటు వెళ్తుందని అధిక బలం ఉన్న ఏళ్ళ 70 ఏళ్ళు అండి మనిషి. 70 ఏళ్ళ దాకా తనకు సావచ్చు. వీళ్ళు పెద్ద ప్రాబ్లం, పెద్ద సమస్య కాదు అది. 70 ఏళ్ళ తర్వాత నేను చచ్చిపోతారు కదా మిత్రమా. ఈరోజు మతాల పేరిట హింసలు చేస్తూ, సాటి సహోదరుల మీద శాంతి కొరకు, శాంతియుత జీవనాన్ని జీవిస్తున్నటువంటి క్రైస్తవుల మీద, ప్రార్థనలు చేస్తున్నటువంటి చర్చిల మీద వెళ్ళి దాడులు చేస్తున్నటువంటి ఈ వ్యక్తులు ఎంతకాలం బ్రతుకుతారు? వీళ్ళు అధిక బలము నేడు 70 ఏళ్ళే. 70 ఏళ్ళ ఈ తాత్కాలికమైనటువంటి ఆయుష్కాలంలో ఇష్టానుసారంగా జీవించి, యేసుక్రీస్తును తృణీకరించి, యేసుక్రీస్తు మతాన్ని ద్వేషిస్తూ, అదే చైతన్యం అనుకొని, అదే దేవుని సేవ అనుకొని, అదే స్వతంత్ర పోరాటం అనుకొని జీవిస్తున్న వారు ఒక 70 ఏళ్ళకైనా మీరు కూడా చచ్చిపోవాల్సిందే కదా. ఎవరు చంపకుండానే మీరు చచ్చిపోతారు కదా. మీరు చంపినందుకు కొంతమంది క్రైస్తవులు, మీరు చంపినందుకు కొంతమంది ముస్లింలు చచ్చిపోవచ్చు. కానీ ఎవరు చంపకుండానే మీ టైం వచ్చినప్పుడు మీరైనా చచ్చిపోతారు కదా. మీరు కూడా మళ్ళీ అగ్నికి దాసోహం అయిపోవాల్సిందే కదా. చనిపోయిన తర్వాత వెళ్తుంది ఆత్మ. అక్కడ ఉంది ఇంకో లోకం ఉంది. ఆ మోక్షంలోనికి వెళ్ళాలంటే భూమి మీద నువ్వు జన్మ కర్మ పాపముల నుంచి విమోచన పొందాలి. అది యేసుక్రీస్తు రక్తం ద్వారా పొందాలని మేము సువార్త ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా కాదని నాకు ఇంకా వేరే మార్గాలు ఉంటే ఆ మార్గాలు నువ్వు పాపక్షేమం పొందుకోవడానికి ప్రయత్నం చేయి, జీవించు. కానీ సాటి మనిషిని కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? సాటి మతాన్ని దూషించే హక్కు నీకు ఎవరిచ్చారు? మేము ఎప్పుడు ఏ మతాన్ని దూషించలేదు. ఏ మతాన్ని మేము మరి చెడ్డదని అనలేం. మా గురువు గారు మాకు అటువంటి మరి మా సాంప్రదాయ పద్ధతులు, అటువంటి మరి మా పరమతాన్ని మనం గౌరవించేటటువంటి ప్రక్రియను మాకు నేర్పించిన. హైందవ మతం చెడ్డది, ఇస్లాం మతం చెడ్డది, జైన మతం చెడ్డదని ఎప్పుడు అన్నాం మేము. మతాలన్నీ మంచినే బోధిస్తున్నాయి. ప్రతి మతంలో మనం నేర్చుకోదగ్గ మంచిగా ఉంటుందని చెప్పినాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు అన్ని మతాలు మంచిని బోధిస్తున్నాయి. కానీ బైబుల్ అనేటటువంటిది విమోచకుని పరిచయం చేస్తూ ఉంది. బైబుల్ స్వాతంత్రం ఇచ్చే నియమాన్ని పరిచయం చేస్తూ ఉంది. బైబుల్ దాసుడుగా ఉన్నటువంటి మనిషికి స్వతంత్రుని చేస్తుంది. మీరు ఒకప్పుడు చీకటికి దాసులై ఉంటిరి అంటాడు గలతీ రాష్ట్ర పత్రికలో. ఒకప్పుడు మీరు దాస్యమును కాడి క్రింద ఉంటిరి, ఇప్పుడు వెలుగులోనికి వచ్చినారు. ఈరోజు దేవుని బిడ్డలారా, మరణానికి దాసులైనటువంటి జనాంగానికి జీవమునిచ్చేటటువంటి విమోచకుడు యేసుక్రీస్తు. ఇక అంతకన్నా గొప్ప సువార్త ఏమని చెప్పండి. కోట్ల రూపాయలు నీకు ఉండొచ్చు, మరణాన్ని తప్పించుకోగలుగుతావా? 1000 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. లెక్క పెట్టలేనంత ధనం ఉంది, కానీ వారి ప్రాణాన్ని కాపాడుకోలేదు. ఆ ధనం కాపాడలేదు. ఆ ధనం మరి ఈ మరణానికి దాస్తులైన వారిని దేవుడు విడిపిస్తున్నాడు. ఎంత గొప్ప విమోచన అది. కోట్ల రూపాయల ద్వారా జరిగినటువంటి ప్రక్రియ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు జీవము దొరుకుతున్నది. మరి చచ్చిపోతున్నారు కదా వాళ్ళు కూడా. అంటే చచ్చిపోవడం లేదు, వాళ్ళు నిద్రిస్తున్నారు. క్రైస్తవులు చచ్చిపోయాను. ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులు, వారును తమ ప్రయాసములను మాని వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. నిద్రగా మార్చేస్తున్నాడు యేసు ప్రభుల వారు.
రాత్రి తిని పండుకున్న మంచిగా దుప్పటి కప్పుకొని నిద్రపోయినట్టే క్రైస్తవునికి మరణం. ఎందుకంటే మాకు మరణము యొక్క దాస్యం కింద మేము లేదు, మరణ భయం కింద మాకు లేదు. యేసు ప్రభు మమ్మల్ని విమోచించినాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి పెనుభూతం మరణం. స్వతంత్రం వచ్చిన వారికి అది వణికిస్తుంది, స్వతంత్రం లేని వారికి కూడా వణికిస్తుంది. కానీ క్రైస్తవునికి అది వణికించదు. క్రైస్తవునికి మరణ భయం, అందుకే ఎంతెంత కొడతా ఉంటే అంత ఎక్కువవుతుంది సువార్త. ఎందుకు? వీళ్ళకి మరణ భయం ఉండదు. ఈ విషయం వారికి తెలియదు. అరే కొడితే బెదిరిస్తే చర్చిలు బంద్ అయితే ఏమో, ఇద్దరు పాస్టర్లను ప్రవీణ్ పాడాల గారిని చంపినట్టు చంపితే, రోడ్ల మీద యాక్సిడెంట్ చేసి చంపితే, లేకపోతే ఎక్కడైనా మానభంగాలు చేస్తే, మణిపూర్లో స్థలాల్లో మానభంగాలు చేస్తే భయపడతారేమో, అన్ని మూసుకొని వీళ్ళు సపడి తక్కువ దేవుని విడిచిపెడతారేమో అనుకుంటున్నారు. తెలివి తక్కువ మనుషులు వీళ్ళంతా. క్రైస్తవానికి ఎంతెంత చిత్రహింసలు పెడితే అంత పెరిగింది క్రైస్తవ చరిత్ర. అది క్రైస్తవుడు వర్ధిల్లడానికి ఎరువే శ్రమలు, సంఘాలు విస్తరించడానికి ఎరువే శ్రమలు, కష్టాలు, వ్యతిరేకతలు. మీకు తెలియకుండా మీరు ఎరువేస్తున్నారు సంఘాన్ని బలపరచడానికి. దేవుని బిడ్డలారు, ఎందుకంటే మేము విమోచింపబడ్డ వారు. యేసుక్రీస్తు మమ్మల్ని భౌతిక సంబంధమైన దాస్యం నుంచి మమ్మల్ని విడిపించలేడు, కానీ ఆత్మ సంబంధమైన దాస్యం నుంచి, పాపముల చేత అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని, నరకపాత్రులైన మమ్మల్ని పరలోక రాజ్య పౌరులుగా ఆయన విమోచించినాడు. ఎంత గొప్ప స్వాతంత్ర్యం ఇది! పరలోక రాజ్యానికి ఇప్పుడు నేను పౌరుని, నా సిటిజన్షిప్ పరలోకంలో ఉన్నది. ఈ లోకంలో ఏ క్షణాన్ని నేను కన్నుమూయవచ్చు. కన్నుమూసిన తర్వాత ఎటు వెళ్తుందో నా ఆత్మ అని టెన్షన్ నాకు లేదు. ఏ చెట్ల కింద వేలాడుతుందో అని టెన్షన్ నాకు లేదు. నా ఆత్మ ఖచ్చితంగా యేసు ప్రభు యొక్క ఆయన ఉన్న స్థలంలోకి నా ఆత్మ వెళ్ళిపోతుంది అనేది నిరీక్షణ క్రైస్తవం. కాబట్టి ఇక్కడ మోషేను దేవుడు అధికారిగాను, మోషేను దేవుడు తీర్పరిగాను, మోషేను దేవుడు విమోచకుడిగా నియమించినట్లుగానే యేసుక్రీస్తును భూలోకానికి అధికారిగా దేవుడు నియమించినాడు. యేసుక్రీస్తును భూలోకానికి విమోచకుడిగా దేవుడు నియమించినాడు. యేసుక్రీస్తును భూలోకానికి దేవుడు ఏంటండి తీర్పరిగా నియమించినాడు. యేసుప్రభే తీర్పు తీరుస్తాడు రేపు. ఈరోజు ఎట్లైనా బ్రతకొచ్చు అడిగేటటువంటి లెక్క యేసుప్రభు మనకు కలిగి ఉన్నాడు మన పట్ల. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఈ యొక్క ఉన్నతమైనటువంటి స్వాతంత్ర అందరినీ జ్ఞాపకం చేసుకుంటారు. స్వాతంత్ర సమర యోధుల్ని ఒకరోజే వారిని జ్ఞాపకం చేసుకుంటారు, తెల్లారి మర్చిపోతారు. సో మనం కూడా ఆ యొక్క క్రైస్తవులుగా ఆ యొక్క పండుగలో మనం కూడా పాలిభాగస్తులం కావాలి. దేశానికి స్వాతంత్రం వచ్చింది ప్రభువా, మరి దేశానికి స్వాతంత్రం ఇచ్చినారు ఏదో రీతిగా. మతాల వారిగా కూడా అన్ని మతాల వారికి స్వేచ్ఛను, స్వాతంత్రమును భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 26, 27, 28, 29 భావ ప్రకటన స్వేచ్ఛ, మతపరమైనటువంటి స్వేచ్ఛ ఏ మతం వారికైనా భారతదేశంలో భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచారు కదా. ఆ స్పృహ అందరికీ వచ్చినట్లుగా మీరు కనులు వెలిగించండి. ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు, ఎవరి మతాన్ని వారు ఆరాధించుకోవచ్చు. మీ మతాన్ని ఆరాధించొద్దని నాకు లేదు, నా మతాన్ని ఆరాధించొద్దని మీకు లేదు అని భారత రాజ్యాంగం ఆర్టికల్ 26 నుంచి 29 వరకు స్వేచ్ఛ, మతపరమైనటువంటి స్వేచ్ఛను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచినారు. తెలియదు అదంతా. మరి అటువంటి చట్టాలు ఉన్నా ఈరోజు ప్రభుత్వం పట్టించుకోదు. అరే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 26 నుంచి 29 వరకు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు మా మతాన్ని ఉన్నది కదా సార్ అంటే మీరు పర్మిషన్ తీసుకోవాలంటే ఎందుకు పర్మిషన్? అదే పర్మిషన్ కాదా బాబాసాహెబ్ గారు ఇచ్చింది. అదే మన పనికి మళ్ళీ చట్టాలు చేసిండు ఆయన, పనికొచ్చే చట్టాలే కదా. పౌరుల హక్కులు, ప్రాథమిక హక్కులు కదా ఇవన్నీ కూడా. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారు కదా ఈరోజు మతాల పేరిట. అంటే దాని గురించి పోలీసులు మాట్లాడరు, దాని గురించి అధికారులు మాట్లాడరు. ఎవరు ఎందుకంటే రాజకీయ లబ్ధి కావాలి. ఆ రకమైన చట్టాలు ఉన్నాయి, ఎవరు మతాన్ని వారు ప్రకటించుకొని కావాలి. నెక్స్ట్ టైం వాళ్ళు ఓట్లు వేయరు, వీళ్ళ ఓట్లు దూరం అయిపోతాయనే భయంతో అటువంటి చట్టాలను ప్రజల్లో మాట్లాడరు. మరి దేవుడే దిగివచ్చి భారత రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి ప్రభుత్వాలను దేవుడే మన దేశంలో స్థాపించాలని మనం యొక్క మరి రిపబ్లిక్ డే సందర్భంగా ప్రార్థన చేద్దాం. దేవుడు దిగివచ్చి తన అద్భుత కార్యాలు మన దేశంలో జరిగించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలింపచేయును గాక. స్తోత్రములు తండ్రి, మహాగరుడా, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. అవును తండ్రి,
విమోచకుడుగా ఆ రోజు మీరు మోషని నియమించినట్లుగా ఈరోజు భూలోకానికి మీరే విమోచకుడు. నీవు తప్ప వేరే విమోచన లేదు, నీ అందు తప్ప వేరే మార్గము లేదు పరలోక రాజ్యానికి. రోజు మాకు శరీర సంబంధమైన బానిసత్వం నుంచి కాదయ్యా, ఆత్మ సంబంధమైన బానిసత్వం నుంచి విడిపించినారు. ఇది ఎవరు చేయలేనటువంటి కార్యక్రమం. మా భారతదేశంలో పితరులు కొంతమంది స్వాతంత్ర పోరాటం చేసి శరీర సంబంధమైన స్వాతంత్రం మాకు తీసుకొచ్చినారు, కానీ ఆత్మ సంబంధమైన స్వాతంత్రం వారి వల్ల కాలేదు. ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని మాకు ఇవ్వడానికి మా కొరకు కలువరి కొండ మీద శిలువలో మీరు మరణించినారయ్యా. ఆ రక్తము మా కొరకు చిందించబడింది కనుక మాకు స్వాతంత్రం దొరికింది. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని సత్యములో ప్రతిష్ఠించినారు కనుక మమ్మల్ని స్వతంత్రులుగా చేసినారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి తండ్రి. మరలా రేపటి దినం మీ యొక్క సన్నిధిని అందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కంచ, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే ఇచ్చే, ప్రభు యేసు రక్తమే ఇచ్చే, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.